हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो मन को रेडीमेड शारी कुच्चुलु ए विधंगा कुट्टुकोवालो अनेदी मीकु चूपिस्तानु। अंतकंटे मुंदु మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి। ఇలా ఆన్ లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది। ఇక్కడ చూడండి మీకు ప్యాకెట్ మొత్తం మీ ముందనే ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను। ఇది వచ్చేసి ప్యాకింగ్ ఈ విధంగా వస్తుందండి। వీటికి మనకు ఒక 3-4 పిన్స్ అనేవి పెట్టారు। ఆ పిన్స్ అనే మనం తీసేసుకొని ఈ లేస్ తీసుకొని మనం స్టిచ్ చేసుకుంటూ రావడమే। ఈ పిన్నులన్నీ పీకేసేసి మనము లేస్ అనేది తీసేసుకుందాము। ఈ లేస్ కు మనకు కుచ్చులు అనే అటాచ్మెంట్ చేశారండి। సో మనం ఈ లేస్ ను మనము ఇప్పుడు శారీకి చివరలకు అంటే అంచులకి మనం ఈ అంచులకు ఈ లేస్ ను అటాచ్మెంట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి। చూడండి మనకి ఇంత పెద్దగా వచ్చేసింది। దీంట్లో మనకు 1 కుచ్చు దాకా మనకు మిగిలిపోతుంది। ఆ 1 కుచ్చు మీద కట్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకుందాము। ఇక్కడ వచ్చేసి మనకు శారీ అంచులు అనేవి మనం నార్మల్ శారీకి ఏ విధంగా అంచులు కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటామో అదే విధంగానే ఫోల్డింగ్ చేసేసుకొని నార్మల్ మిషన్ తోటే నేను వేస్తున్నానండి। ఫోల్డింగ్ వేసేసి చెరుగులనే కుట్టేస్తున్నాను। మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉన్నట్లయితే జిగ్జాగ్ మిషన్ తో అయినా వేసుకోవచ్చు। నేను ఇక్కడ ఏంటంటే లేస్ వేస్తాం కనిపించదు కదా అనేసి నేను జిగ్జాగ్ మిషన్ తో స్టిచ్ వేయట్లేదు, మామూలుగా నార్మల్ మిషన్ తోటే స్టిచ్ వేస్తున్నాను। ఇందుకోసం మనము ఏమైనా పీసులు ఉన్నట్లయితే స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి। కొంగు కూడా మనకు క్రాస్ వస్తుంటాయి కదా శారీస్, ఆ క్రాస్ అనేది తీసేసుకొని స్ట్రైట్ గా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి। ఈ విధంగా స్టిచ్ వేసుకొని అంటే మనకు ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి। మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, మీకోసం నేను తప్పకుండా చెప్తాను। అలాగే మీకు ఏమైనా మోడల్స్ కావాలన్నా సరే బ్లౌజులు కానివ్వండి, ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, మీకోసం నేను తప్పకుండా వీడియో చేసి చూపిస్తాను। ఈ విధంగా మనము శారీ అనేది మొత్తం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటూ రండి। ఈ విధంగా నేను మొత్తం శారీ కొంగు మొత్తము స్టిచ్ వేసేసుకున్నాను, అంచులు కుట్టేశాను। ఇప్పుడు చూడండి పైనుంచి మనం ఇప్పుడు తీసుకున్న అటాచ్మెంట్ లేస్ అనేది తీసుకొని దీని మీద అటాచ్ చేసేసుకోవాలి, అంటే కుట్టేసుకోవాలి। చూడండి మనకు లేస్ ఈ విధంగా వచ్చేసింది। దీన్ని చివరలు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ అంచుకు వారట్ నుంచి అంటే చివరి నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి। స్టార్టింగ్ నుంచి ఈ విధంగా చివరలకు కుట్టు వేసుకుంటూ రావాలి। ఈ లేస్ వచ్చేసి 1/2 ఇంచుకు కొంచెం ఎక్కువగా ఉంది, సో అందుకోసం దీని మీద ఈ లేస్ మీద 2 కుట్లు అనేది వేసుకోవాలి। చూడండి మనం ఇది జాగ్రత్తగా స్టిచ్ వేసేసుకోండి, ఇది ఒకటే లెవెల్లోనే ఉండేలా చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి, లేదంటే మనకు కుచ్చులు అనేవి ఒకటే లెవెల్లో కనిపించవండి। సో మనకు వచ్చేసి శారీ కుచ్చులు అనేవి రెడీమేడ్ కుచ్చులు మనకి ఒకటే లెవెల్లో కనిపించాలి అంటే మనకు లేస్ అనేది ఒకటే లెవెల్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి। ఈ విధంగా నేను చూడండి ఇలా మనం స్టిచ్ చేసుకునేసరికి మనకు ఇలా వచ్చేస్తుంది। దీనిపై నుంచి ఇంకా రెండో కుట్టు అనేది వేసుకున్నట్లయితే ఇంకా లేస్ మనకు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది। ఈ శారీ రెడీమేడ్ శారీ కుచ్చులు వచ్చేసి 140 రూపీస్ నుండి మనకు తక్కువలో కూడా ఉన్నాయి, 100 రూపీస్లో కూడా మనకు శారీ కుచ్చులు అనేవి ఉన్నాయి, ఇంకా హై కాస్ట్లో కూడా మనకు శారీ కుచ్చులు అనేవి ఉన్నాయి। ఇది వచ్చేసి మనకు 140 రూపీస్ మాత్రమే। చూడండి ఇంతవే మిగిలిపోయింది, దీన్ని నేను కట్ చేసి ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ వేసేసాను। దీని నుంచి చూడండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను।
మొత్తం నేను రెండో స్టిచ్ కూడా వేసేసానండి. మనకు ఫైనల్గా ఈ విధంగా వచ్చేసింది చూడండి. చాలా ఈజీగా మనము రెడీమేడ్ కుచ్చులు అనేవి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.